అల్కేమీ యూట్యూబ్ ఛానల్ వారు వెబ్ సిరీస్గా తీస్తున్న డ్రగ్స్ వద్దు బ్రో సెకండ్ ఎపిసోడు ఈరోజు కీలక సన్నివేశాలు యాక్షన్ ఎపిసోడ్స్ ఈ రోజుతో ఫినిష్ కూడా చేస్తూ ఉన్నాం. ఈవినింగ్ లోపల షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. చాలా చక్కగా వచ్చి త్వరలో మీ ముందుకు ఒక మంచి కాన్సెప్ట్తో యువత మేలుకో కాపాడు దేశ భవిత అనే కాన్సెప్ట్తో డ్రగ్స్ వద్దు బ్రో అనే తీస్తున్న బాబు అల్కేమీ యూట్యూబ్ ఛానల్ వారికి, అదేవిధంగా ఈరోజు యాక్ట్ చేసిన యాక్టర్ శ్రీనివాస్ గారు, పెంచలయ్య గారు, విజయ్ గారు, అదేవిధంగా కిషోర్ గారు యాక్టర్ చేశాడు. ఒక పాత్ర అయితే చేశాడండి, అల్టిమేట్గా ఉంది. కిషోర్ గొప్ప నటుడు అండి. ఇప్పుడు వరకు మీరు రిలీజ్ అయిన తర్వాత మన నెల్లూరు జిల్లాలో చేస్తున్న వెబ్ సిరీస్ కానీ మూవీస్ కానీ దేంట్లో అయినా నటుడిగా ఒక అవకాశం ఇచ్చి చూడండి, అల్టిమేట్గా చేస్తాడు. గుడ్ యాక్టర్ కిషోర్. అలాగే మొదటి ఎపిసోడ్ నుంచి మీ బామ్మర్దిగా చేస్తున్న ప్రసాద్ రెడ్డి గారు అల్టిమేట్గా దీంట్లో క్యారెక్టర్ చేస్తున్నారు. టోనీ అనే క్యారెక్టర్ మా బామ్మర్దిగా చేశాడు. సూపర్ సార్, కంగ్రాచులేషన్స్. అదేవిధంగా వెంకటస్వామి గారు ఒక అద్భుతమైన సబ్జెక్ట్లో కళ్ళకి హాస్పిటల్ సన్నివేశం ఉంది, కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఎక్స్ట్రాడినరీ అన్న, గొప్ప నటుడిగా మీరు కూడా ముందుకు వస్తున్నారు. అదేవిధంగా దర్శకులు ప్రతిభ అయితే ఇంక చెప్పలే. దర్శకులు, డిఓపి, ఎడిటింగు, గ్రేడింగు, డబ్బింగు, ఆర్ఆర్ మొత్తం టోటల్గా 24 క్రాఫ్ట్స్లో చేయలేదంటూ లేకుండా చేసి నిరూపిస్తున్నాడు. మా ఆదర్శ్ బాబు గారికి ధన్యవాదాలు. ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు లేకుండా ఈ డ్రగ్స్ వద్దు బ్రో ఎపిసోడే లేదు. ఫస్ట్ పార్ట్ కానీ సెకండ్ పార్ట్ కానీ ఆయన లేకుండా దీన్ని ఊహించలేము. ఈ ఎపిసోడ్కి అంత డెప్త్ ఆ స్థాయి వచ్చిందంటే మా దువ్వూరు ప్రశాంత్ కుమార్ రెడ్డి గారి చలవలేను. ఆయనకి మరొకసారి ఈ డ్రగ్స్ వద్దు బ్రో టీం తరఫున, డైరెక్టర్ తరఫున మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా ఈ సపోర్ట్ నాకు వండర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. గొప్ప దర్శకుడుగా ప్రూవ్ అవుతున్నాడు. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో అల్టిమేట్గా అన్స్టాపబుల్గా త్వరలో మీ ముందుకు మంచి కథాంశాలతో బాబు అల్కేమీ ఛానల్ అయితే వస్తాయి. అదేవిధంగా ప్రసాద్ రెడ్డి గారు యూట్యూబ్ ఛానల్లో కూడా అల్టిమేట్గా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నా తమ్ముడు పెంచల్ అద్భుతమైన నటుడు, అసలు అల్టిమేట్గా చేశాడు. ఈయనకు కూడా నెల్లూరు జిల్లాలో వెబ్ సిరీస్లు కానీ మూవీస్ కానీ ప్రతి దాంట్లో అవకాశాలు మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అదేవిధంగా శ్రీనివాస్ గారు అల్టిమేట్గా శ్రీనివాస్ గారు డిఓపి అండి. శ్రీనివాస్ గారు కూడా త్వరలో ఒక చిన్న వెబ్ సిరీస్ ఒకటి తీస్తూ ఉన్నాడు బుచ్చిలో. యాక్టింగ్లో కూడా ఎక్స్ట్రాడినరీ చేస్తున్నారు. ఆల్ ద బెస్ట్ సార్ మీ న్యూ ప్రాజెక్ట్కి. వన్స్ అగైన్ మీరు శ్లోకం చెప్పండి. మేలుకో యువత, కాపాడు దేశ భవిత. డ్రగ్స్ వద్దు బ్రో.